యశోదాదేవి విషయంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలు పరమాద్భుతములు నిజముగా. ఎందుకని అంటే ఒకనాడు ఎక్కడి నుంచో బలరాముడు స్నేహితులు పరిగెత్తుకొచ్చారు. వచ్చి అమ్మ చిన్ని కృష్ణుడికి నువ్వు అన్ని మాటలు చెప్పావమ్మా, మట్టి తినద్దని, కానీ మట్టి తినేస్తున్నాడమ్మా అని చెప్పారు. యశోద గబగబా వెళ్ళి చేయి పట్టుకుంది. ఎవరిని? ఏ పరమాత్మని ఎవరూ చేయి పట్టుకుని ఇలా వేలు చూపించలేరో అటువంటి వాడి చేయి పట్టుకుని వేలు చూపించింది. నువ్వు కృష్ణ ఎన్ని మాటలు చెప్పాను మట్టి తినద్దని, మన్నేటికి భక్షింతువు మన్నియమములేల మన్నింపవు అన్నయు సకులను చెప్పెదరన్నామన్నేల వేరు పదార్థములేదే. ఎన్ని మాటలు చెప్పాను రా మట్టి తినద్దని, అన్నయ్య చెప్తున్నాడు, స్నేహితులు చెప్తున్నారు, ఎందుకురా మట్టి తిన్నావుట అంది. అని ఇలా చేయి పట్టుకుంది. చుట్టూ చూశాడు బలరాముణ్ణి, మిగిలినటువంటి పిల్లల్ని. తనకేదో పెద్ద అవమానం అయిపోయినట్టుగా భావించాడు. చాలా బాధపడిపోయాడు. అమ్మ వంక తిరిగి బుగ్గలు ఎర్రపడిపోయి పెదివిలు అదిరిపోతుంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే అన్నాడు.